పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 5 ఏళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గారవలసకు చెందిన గోడలి వెంకటరాయుడు చిరు వ్యాపారి. గ్రామంలోని రైతుల నుంచి కూరగాయలు సేకరించి వివిధ గ్రామాల్లో సైకిల్పై తిరుగుతూ విక్రయిస్తారు. నిన్న ఇంటి నుంచి పార్వతీపురం బయలుదేరిన ఆయనపై ఊరి శివారులోనే ఏనుగులు దాడి చేశాయి. దీంతో అలర్ట్ అయిన వెంకటరాయుడు పొలాల్లోకి పారిపోగా రోడ్డుపై ఉన్న సైకిల్ కూరగాయలను ధ్వంసం చేశాయి. ఇన్నాళ్లు తన కుటుంబ పోషణకు ఆధారంగా నిలిచిన సైకిల్ ను ఆటోలో పార్వతీపురం వరకు వెంకటరాయుడు తీసుకొచ్చారు. కాంప్లెక్స్ నుంచి సైకిల్ భుజాన వేసుకుని కలెక్టరేట్ కు వెళ్లారు. రోజు కూరగాయలు అమ్మితే 4 డబ్బులు వస్తాయని, సైకిల్ లేకుండా జీవనం సాగించలేనని కలెక్టర్ నిశాంత్ కుమార్ ముందు మొరపెట్టుకున్నారు. కొమరాడ తహసీల్దార్తో కలెక్టర్ చరవాణిలో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని సూచించారు. సైకిల్ తిప్పు ముందుకు అది అటు వెళ్ళిపోను అనమాట అల్లుడు అక్కడికి. కల్లికోట పంచాయతీ